ఎందుకంటే ఆయన పరలోక ప్రార్థన నేర్పించను. పరలోకముందున్న మా తండ్రి, మీ రాజ్యము, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడిన భూమి మీద ఆయన చిత్తం ఏంటంటే ప్రతి రోగికి స్వస్థత కలగడం ఆయన చిత్తం కాబట్టి. ఎందుకంటే ఆయన మన రోగాలు భరించాడు కాబట్టి. అట్టి అభిషేకం ఆయన ముట్టిన ప్రతి రోగి, ఆయనే కాదు ఆయనతో పాటు ఉన్న డాక్టర్స్ అందరూ పుట్టిన ప్రతి రోగికి స్వస్థత కలుగును గాక అని ప్రకటిస్తూ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావం యేసుకే చెందును గాక అని ప్రకటిస్తూ యేసు నామములో నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళ థ్యాంక్స్ తెలియజేద్దాం. ఈ సంగతిలో డాక్టర్ జ్యోతి గారు అండ్ జాన్ డేవిడ్ గారు ఇక్కడ నిలబడి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియపరచవలసింది వారిని కోరుతున్నాం. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హోప్ హాస్పిటల్స్ అండ్ మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ హోప్ హాస్పిటల్స్ డాక్టర్ జ్యోతి గారు, జాన్ డేవిడ్ గారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన దైవజనులందరికీ, సంఘస్థులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రత్యేకంగా హాస్పిటల్ ఓపెనింగ్ డెడికేషన్ కొరకు అనిల్ కుమార్ గారికి కాల్ చేసినప్పుడు వెంటనే వస్తానన్నారు. అందుని బట్టి దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సర్జన్ రాజు గారు మాకు పెద్దనాన్న గారు అవుతారు, చిన్నాన్న గారు మరి బిజీగా ఉంటారు. ఈ మధ్య 4 రోజుల క్రితం యుఎస్ నుండి వచ్చారు. వారిని రమ్మన్నప్పుడు కూడా వెంటనే రావడం జరిగింది. వారికి మా ఆంటీకి కూడా వచ్చారు, రేచల్ ఆంటీకి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా ఫేమస్. ఎంత బిజీగా ఉన్నా నేను టైంకి వచ్చేస్తాను అన్నారు, టైంకి వచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మరి కోవడ్ రామకృష్ణ గారు అంటే ఈ ఏరియాలో తెలియని పేషెంట్ ఉండరు. న్యూరో పేషెంట్, న్యూరో సర్జరీ కేసు, ఈజ్ ద ఫస్ట్ న్యూరో సర్జరీ ఇన్ విజయవాడ. కోవడ్ రామకృష్ణ గారు మనకి ఇక్కడ ఉయ్యూరు హాస్పిటల్ అందుబాటులో ఉంటారు. బ్రెయిన్ ఆపరేషన్స్, ఎమర్జెన్సీ ఆపరేషన్స్, స్పైన్ ఆపరేషన్స్ ఏమున్నా ఇక్కడే చేస్తారు కోవడ్ రామకృష్ణ గారు. సార్ ఒకసారి చాలా థ్యాంక్స్ తెలియ